కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో క్లీన్ అండ్ క్లియర్ మెజారిటీతో తెలంగాణ పట్టణ ప్రజల ఆశీర్వాదంతో పెద్ద ఎత్తున విజయం సాధించింది. ఆ విజయానికి కారకులైన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. మున్సిపల్ వార్డులలోనూ కార్పొరేషన్ డివిజన్లలోనూ ప్రజలు తమ యొక్క తీర్పును స్పష్టంగా, కార్పొరేషన్స్ కూడా 4 కార్పొరేషన్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినందుకు పట్టణ ప్రజలకున్న నమ్మకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వమ్ము చేయరు. ఒక విజన్తోనే ఆయన ముందుకు పోతున్న పరిస్థితుల్లో నిన్నటికి నిన్న ఏ విధంగా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ను ఆయన పార్టీకి ప్రజలకు కల్పించే ప్రయత్నం చేసిండో ఆ విధంగానే ప్రజలకు తన ఆశీర్వాదం ఉందని చెప్పి మీరందరూ కూడా ఈరోజు ఈ ఎన్నికల పడ్డ ఓట్ల ద్వారా తెలిపినందుకు కృతజ్ఞతలు. దీంట్లో పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి నుంచి మొదలు పెడితే, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి నుంచి మొదలు పెడితే, ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ పార్టీ శ్రేణులు, ఇన్ఛార్జిగా ఉన్న పార్టీ శ్రేణులంతా కూడా శక్తి వంచన లేకుండా ఇలా చేసిన కృషికి ఇలా ఒక ఫలితం వచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. ఇదే ఊపుతో రేపు జిహెచ్ఎంసీతో పాటు ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఈరోజు సమర్థవంతంగా గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఒక నూతనోత్తేజంతో ఉన్న పరిస్థితిని ఈ విజయం మాకు కల్పించింది. అయితే బీజేపీ, బీఆర్ఎస్ ఓడినా మేమే గెలిచినామని చెప్పుకోవడానికి పోటాపోటీ ప్రెస్ మీట్లతో చూస్తున్నాం హంగామా అంతా కూడా. గతంలో అధికార దుర్వినియోగం చేసి బీఆర్ఎస్ ఏ విధంగా మున్సిపాలిటీలు కైవసం చేసుకుందో దానికి భిన్నంగా నేరుగా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అంతకంటే ఎక్కువ వార్డులను, ఎక్కువ డివిజన్లను గెలుచుకున్నది ఈరోజు. ఇంకా కార్పొరేషన్లో బీఆర్ఎస్ పరిస్థితి అయితే మరీ ఘోరం, గుండు సున్నా వచ్చిన పరిస్థితి ఉన్నది. ఎంపీల విషయంలో ఎట్లా వచ్చిందో ఈరోజు కార్పొరేషన్ల విషయంలో కూడా అలాగే వచ్చింది. ఈ ఎన్నికల్లో నాకు తెలిసి, ఎందుకంటే నేను ఇన్ఛార్జిగా సిరిసిల్ల కూడా ఉన్న కొన్ని ప్రాంతాల్లో తిరిగిన, ఒక ఎన్నికకు 2 సార్లు పైసలు పంచినా వాళ్లకు పెద్ద విజయాలు రాలే. సిరిసిల్ల బోటాబోటిగా వాళ్ళు ఏ విధంగా చేసింటో నాకు తెలుసు అక్కడ ఉన్న పరిస్థితులు. కానీ ఒక ఎన్నికకు ఒకసారి పంచడమే ఎక్కువ అంటే 2 సార్లు ఎన్నికల్లో పంచిన చరిత్ర కూడా బీఆర్ఎస్కి